ప్రగతికి శ్రీకారం నిప్పును కనిపెట్టడం, నాగరికతకి ఓంకారం చక్రం రూపొందించటం. ఈ సెల్ ఫోన్ లాంటివి ఆవిష్కరణ నవయుగానికి సాకారం. యంత్రాలను తిప్పినం, ఉత్పత్తులు పెంచినం అంటూ విప్లవకి చెరబండరాజు ఆలపించింది నిశ్చయంగా వైతాళిక గీతమే. రాత్రి అంతా నేను చీకటిని చిలికితే తూర్పున పడింది వెలుగు వెన్న అని ప్రసిద్ధ కవి పతంజలి శాస్త్రి చెప్పినట్లు ఎందరో మహానుభావులు మానవ అభ్యుదయానికి చిరకాలం తమ బతుకులను ముడుపు కడితే ఈ అద్భుతం సంభవించింది. ఇంతటి ప్రగతి సాధ్యమైంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న మహాకవి తరహా పూనికతో అహోరాత్రాలు అదే పనిగా పాటుపడితేనే ఈ స్వప్నం సాకారమైంది, ఈ వైభవం ఆవిష్కారమైంది. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడి వృత్తాంతాన్ని రామాయణం వర్ణించింది. సురగంగను నింగి నుంచి నేలకు దింపిన భగీరథుడి బ్రహ్మయత్నాన్ని భారతం వివరించింది. విశ్వామిత్ర సృష్టి, భగీరథ ప్రయత్నాలనేవి ప్రతిభకు శ్రమకి గీటురాళ్లుగా లోకం సంభావించింది. వాటిని నానుడులుగా మార్చింది. వాస్తవానికి ఆధునిక శాస్త్రవేత్తల అపార కృషి అంతటిదే. నేటి నిరుపమాన శాస్త్ర పురోగతికి, అధునాతన సాధన సంపత్తికి, వాటి ఆవిష్కృతికి కారణమైన మూల పురుషులను సైతం మనం మహర్షులుగానే పరిగణించాలి. అద్భుతములు సృష్టి చేసిరి అవనీస్థలిలో అంటూ అంజలించాలి. వారి స్ఫూర్తితో లోక కళ్యాణ కాంక్షను, త్యాగ నిరతిని ఆదర్శంగా స్వీకరించి ముందుకు సాగాలి. ఏ కాలంలోనైనా మహర్షుల ఆశయం మానవ వికాసమే తప్ప విధ్వంసం కాదు. వారి తపన, తపస్సులు ప్రజల కడుపులు నింపాలనే కానీ మనిషి ఆవను తీర్చాలని కాదు. ప్రస్తుతం జరుగుతున్నది దానికి పూర్తిగా విరుద్ధం. నడుస్తున్నది ప్రకృతికి మనిషికి మధ్య యుద్ధం. మనిషి అత్యాశే అందుకు కారణం. నేల, నిప్పు, గాలి, నీరు, నింగి ఇవి పంచభూతాలు. మనిషి దేహం పాంచభౌతికం అంది శాస్త్రం. పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి అంది ప్రాచీన సాహిత్యం. మనిషి ఈ పరమ సత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్ని సజావుగా సహజంగా మననీయడం లేదు. మనిషి ఎక్కడున్నా విచ్ఛిన్నమే. అడుగిడిన ప్రతి చోట పర్యావరణ విధ్వంసమే అని మనిషి ప్రకృతి అనే గ్రంథంలో పెర్కిన్స్ మార్ష్ మానవ ప్రవృత్తిని తీవ్రంగా నిరసించాడు. మనం పట్టించుకోవడం లేదు. అడవులు నరికేశాం, కొండలు తరిగేశాం, చెట్లను కూల్చేశాం, తాపం పెంచేశాం అనేది ఇప్పటి మన అభ్యుదయ గీతం. నేటి యథార్థ స్థితిని ప్రముఖ కవి జొన్నవిత్తల వారి మాటల్లో చెప్పాలంటే, విజ్ఞాన వేదాంత విద్యా వివేకాలు వెలి అయినా బలి అయినా కలి చరిత్ర మతులు కలిగియో లేనట్లు మన చరిత్ర, కఠిన కాలుష్య భూతాల హఠ చరిత్ర. ఇది పచ్చి నిజం. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కాదేది నేడు కాలుష్యానికి దూరం. ముఖ్యంగా చిన్నారులను కాలుష్యభూతం తీవ్రంగా వేధిస్తోంది అంటున్నారు లిటిల్ స్టార్స్ శిశు వైద్య నిపుణులు. వివిధ శ్వాసకోశ వ్యాధుల ఫలితంగా పిల్లలు నిద్రలేమితో పాటు అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని వారి పరిశోధనలో తేలింది. తన స్వార్థం కోసం భవిష్యత్తును మనిషి తాకట్టు పెట్టాడని, రాబోయే తరాలకు తీరని ద్రోహం చేశాడని దాని అర్థం. వివరించబోతే గుండె బరువు అవుతుంది, చెరువు అవుతుంది, మనశ్శాంతి కరువు అవుతుంది. ఇప్పటికైనా మేలుకోకుంటే ఉనికి సర్వనాశనము అవుతుంది. నిజం చెప్పాలంటే నేటి మనిషి బాగా డబ్బున్న బిచ్చగాడు. పంచభూతాలను అంగడి సరుకుగా మార్చిన బేహారి. పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతములన్న భర్తృహరి మాటను నిజం చేసిన అతి తెలివి ఒలకబోస్తున్న అవివేకి. ఇది సంపాదకీయం నుండి తీసుకోబడింది. రచయితకి, ప్రచురించిన వారికి కృతజ్ఞతలు, నమస్సులు.